హలో అండి, నమస్తే. ఈరోజు గోరుచిక్కుడు వేపుడు అండి, ఫ్రై. బెండకాయ బుర్జీ అనమాట, అదే భర్త అంటారు, బెండకాయ భర్త. కుక్కర్లో ఆల్రెడీ వేసి పెట్టాను. చల్లబడిన తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత మెదుపుకోవాలండి. ఇది గోరుచిక్కుడు మొత్తం మొదట కాయలుగా ముక్కలుగా తరుక్కొని శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో కడుక్కొని ఉడకపెట్టుకోవాలండి. ఉడకపెట్టుకొని ఇప్పుడు మనం తాలింపు వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పప్పు దినుసులు వేసి, పోపు దినుసులు అన్నమాట వేసి కొంచెం వేగనివ్వాలి. ఇది కొంచెం వేగనిచ్చి తర్వాత ఇందులో ఉప్పు, సరిపడా ఉప్పు, కారం వేసుకొని ఇప్పుడు పల్లీల పొడి కానీ నువ్వుల పొడి కానీ వేసుకోవచ్చండి. ఇది పల్లీల పొడి వేస్తున్నాను. వేరుశనగ గుళ్ళ పొడి అన్నమాట. ఇది చేసి పెట్టుకుంటాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము వాడుకోవచ్చు. ఒక స్పూన్. దీంట్లో కొబ్బరి వేయాల్సిన అవసరం లేదు. ఇది వేస్తే కొబ్బరి వేయాల్సిన అవసరం లేదు. ఇలాగే బాగుంటుంది. ఎల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలండి. ఇది కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి 2 నిమిషాలు మూత పెట్టేసినామంటే అది ఆయిల్కి మగ్గి రెడీ అయిపోతుంది అన్నమాట. అది అండి గోరుచిక్కుడు వేపుడు రెడీ అయిపోయింది. అంతే అండి, మూసి పెట్టాము. ఆయిల్ మీద సరిపోయింది అన్నమాట. దగ్గరికి వచ్చి దీంట్లో కొబ్బరి ఏమీ అవసరం లేదండి. ఇదే చాలు, రెడీ టు ఈట్ అన్నమాట. ఇది బెండకాయలు బుర్జీ అండి. బెండకాయలు, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, టమాటాలు అన్నీ వేసి వేయించుకొని ముందు కొద్దిగా ఒక 5 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత కుక్కర్లో పెట్టేసి 2 విజిల్ తర్వాత ఆఫ్ చేసేసినానండి. ఇప్పుడు ఉడికిపోయింది. ఇది ఆవిరి మీద ఉడికిపోతుంది. ఇప్పుడు పప్పు గుత్తితో బాగా మెత్తగా మెదిపేసి, మరీ మెత్తగా అవసరం లేదండి, ఇది కచ్చా పచ్చగానే ఉంటుంది. మెదిపేసి ఇలా పోపు పెట్టాలి చివర్లో. మెత్తగా ఉంటుందండి. ఇది మనకి కొంచెం కచ్చా పచ్చగా అలాగే ఉంటుంది అనమాట. ఇది బెండకాయ బుర్జీ లేకపోతే బెండకాయ భర్త అంటారు. ఇది మన వంకాయలు చేసుకుంటాం కదా, అదే విధంగా చేసుకుంటారు. ఇది చాలామంది ఇది అన్నంలో కంటే రాగి సంగటి కానీ, గోధుమ రొట్టెలో, ఇది జొన్న రొట్టె, రాగి రొట్టెలలో కానీ చాలా బాగుంటుందండి. ఇది మన చపాతీలకు కూడా బాగుంటుంది. చాలండి, ఇంత ఇది మనం పోపు పెట్టేస్తామంటే ఈ డిష్ అయిపోయినట్టు. ఇవ్వండి, ఆయిల్ వేడెక్కింది. తాలింపు వేసుకోవాలి. ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు. మెత్తగా తీసుకొని ఇలా చేసుకోవాలండి. అంటే మరి మెత్తగా కాదు, కొంచెం కచ్చపచ్చగానే ఉంటుంది అన్నమాట. ఇది ఉల్లిపాయలు కాస్త రంగు తిన్నాక వేసేస్తే సరిపోతున్నాను, అయిపోతుంది. బెండకాయ బుర్జీ రెడీ.
ఎర్రబడిందండి. ఇప్పుడు వేసుకుందాము. స్టవ్ కట్టేస్తాము. అయిపోయింది. వేసుకుందాము. వేడి వేడి బెండకాయ బుర్జీ రెడీ. బుర్జీ, బెండకాయ భర్త ఏదన్నా చెప్పండి, అయిపోతుందండి. అంతే అండి. థ్యాంక్ యూ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ.